అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకుంది. తన పేరు వినిపించిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత ఆమెపై రకరకాల రూమర్లు, గాసిప్స్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఫలానా బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నారని, లేదా ఫలానా డైరెక్టర్తో డేటింగ్ కారణంగా ఆమె వైవాహిక జీవితం కుప్పకూలిందనే వార్తలే కాకుండా ఇంకా చాలా రకరకాలుగా మీడియాలో వార్తలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా తనకు ఇష్టమైన డైరెక్టర్తో డేటింగ్ వ్యవహారం ఓ మెసేజ్తో బయటపడిందనే విషయాన్ని జాతీయ మీడియాకు చెందిన వెబ్సైట్స్ ప్రచురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్తలో వాస్తవం ఎంతుంది అనే వివరాల్లోకి వెళ్తే, నాగచైతన్యతో సమంత విడాకులకు కారణం ఓ వెబ్ సిరీస్ డైరెక్టర్ అనే వార్త 2-3 సంవత్సరాలుగా మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అందుకు తగినట్టుగా ఆధారాలు లేకపోవడంతో ఆ వార్త కేవలం రూమర్గానే మిగిలిపోయింది. ఒకప్పుడు తనొక ఫ్యాషన్ డిజైనర్తో డేటింగ్ చేస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అలానే జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చిన దర్శకుడితో సమంత చనువుగా ఉంటున్నారనే వార్త గురించి ఇప్పటికీ అప్పుడప్పుడు చర్చ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల సమంత తమిళంలో గలాటా ఇండియా అనే మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో సదరు డైరెక్టర్ నుంచి ఆమెకి ఓ మెసేజ్ వచ్చింది. అయితే ఇంటర్వ్యూ మధ్యలో ఆ మెసేజ్ చూసిన ఆమె సంతోషంతో మునిగిపోయారు. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి అనే లెహ్రన్ అనే వెబ్సైట్ వార్తను కోట్ చేస్తూ ఓ వార్త కూడా మీడియాలో వైరల్ అయ్యింది. గలాటా ఇంటర్వ్యూ సమయంలో తన స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్లకు సమాధానం ఇస్తున్న సమయంలోనే ఓ యువ డైరెక్టర్ నుంచి ఓ లవ్ మెసేజ్ వచ్చిందట. ఆ ఆడియో మెసేజ్ చూడగానే ఆమె ఓ రకమైన ఫీలింగ్కి గురైంది అని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు కథనంలో వెల్లడించారు. అయితే ఇంకా సమంత సదరు డైరెక్టర్ గురించి ఇంకాస్త వివరాలు అందిస్తూ ఆ పాపులర్ వెబ్ సిరీస్ షూటింగ్లో వారిద్దరూ దగ్గరయ్యారు. వారి మధ్య విడదీయలేనంత అనుబంధం ఏర్పడింది. ఆ డైరెక్టర్కి అప్పటికే పెళ్లి అయిందని, అతని వల్లే చైతన్యతో విడాకులు తీసుకుందని, అతను కూడా సమంత కోసం తన భార్యకు విడాకులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడని ఈ విషయాన్ని తెలిపారు. ఇదిలా ఉండగా సమంత తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్పై స్పందిస్తారా, లేదా ఇలాంటి గాలి వార్తలను పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా సమంతాని అభిమానించే వాళ్ళు మాత్రం తన జీవితం తనకి నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.